హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీతో కలిసి ఒక జాతరకి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. చిన్నపిల్లల్ని తీసుకుని బస్సులో ఇబ్బంది పడడం ఎందుకని కార్ అయితే రెంట్కి తీసుకొని మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక పీస్ఫుల్ గాడ్ సాంగ్తో అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము. మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వడానికి మాకు ఇంకా 3 అవర్స్ టైం పడుతుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. వెళ్ళగానే మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడికి మా పిన్ని వాళ్ళు, మమ్మీ వాళ్ళు, మేము, అక్క వాళ్ళు అందరం కలిసి గ్యాదర్ అయ్యాము. ఇలా ఫ్యామిలీతో ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నారు మా హస్బెండ్ వాళ్ళు కలిసి. ఇక్కడ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ నల్లరేగడి పొలాలు అయితే ఉన్నాయి. చెట్టు కింద చల్లటి గాలి వస్తుంటే ఇలా పూజ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోగానే ఫ్యామిలీతో కలిసి మేము లంచ్ అయితే చేసాము. ఇలా చెట్ల కింద భోజనం చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము. భోజనం కంప్లీట్ కాగానే మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి దర్శనం కోసమని. ప్లేస్ అయితే నారంకేడ్కి దగ్గరలో ఉన్న లింగంపల్లి అనే విలేజ్ నుంచి 2 km డిస్టెన్స్లో అయితే బోరంచ అనే విలేజ్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ గుడిలో నల్లపోచమ్మ అమ్మవారు అయితే ఉంటారు. ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని నమ్మకం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కొత్తగా పెళ్ళి అయిన జంటనైతే ఈ టెంపుల్కి అయితే తప్పకుండా తీసుకొస్తారు. ఎందుకంటే అలా తీసుకురావడం వల్ల వాళ్ళ కొత్త లైఫ్ అనేది హ్యాపీగా సాగుతుంది అని నమ్ముతారు. అలాగే ఈ గుడిలో అయితే పిల్లలు లేని వారు పిల్లల కోసం అయితే ఉయ్యాలతో ముడుపులు అయితే కట్టారు. అలాగే చిన్నపిల్లలకు అమ్మవారు అయినప్పుడు తట్టు పోసినప్పుడు అయితే ఇక్కడ దేవతనే కొలిచి కోడిని అయితే కోస్తారు. ఈ టెంపుల్కి రావడం నేనైతే ఇది 3వసారి. ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళతో వచ్చాను, సెకండ్ టైం అయితే మా మమ్మీ వాళ్ళతో వచ్చాను. ఇప్పుడు 3rd టైం అయితే మా హస్బెండ్ని బాబుని తీసుకొని అయితే వచ్చాను నేను ఈ టెంపుల్కి. వచ్చిన ప్రతిసారి టెంపుల్లో అయితే దర్శనం అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగదు అసలు. ఎంట్రెన్స్లో బొట్టు పెడుతుంటే బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత చిన్న బాబు బొట్టు పెడుతున్నాడో. మాకు ఇంతమందికి బొట్టు పెట్టేలోపు తెల్లారిపోతుందని మాలో సగం మందికి నేనే బొట్టు పెట్టేసి డబ్బులు అడిగాను. చిల్లర పైసలు కూడా ఇవ్వలేదు నాకైతే. తర్వాత అలా పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారిని చూడగానే ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది. ఈ టెంపుల్లో సంవత్సరానికి 7 వారాలు ఇక్కడ జాతర సాగుతుంది. మిగతా డేస్ ఓపెన్ ఉంటుంది. సండేస్ అయితే ఎక్కువ రష్ ఉంటుందంట. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ అయితే లేవు. అందుకనే గుడిలో అయితే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామని అయితే కూర్చున్నాము. ఇక్కడ కెమెరా ఆన్ కాగానే అందరు సిగ్గుపడుతున్నారు. కొంచెం మా సాన్నిధి కూడా కొంచెం సిగ్గుపడుతున్నాడు. పాపం మా నాన్నగానికైతే నిద్రనే వచ్చేస్తుంది. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిస్తాడు అంటారు. ఇది అయితే 100% నిజం. మేమేమనుకున్నామంటే దర్శనం అయిపోగానే బయట పిల్లలకి అందరికీ టాయ్స్ కొనిచ్చి అలాగే మేము కూడా కొన్ని బ్యాంగిల్స్, చైన్స్ అలా షాపింగ్ చేద్దాము. అలాగే ప్రసాదం తీసుకొని బయట స్నాక్స్ తీసుకొని తిని ఈవినింగ్ అలా మళ్ళీ రిటర్న్ అవుదామని అయితే మేము అనుకున్నాము. కానీ మేము అనుకుంది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. సానిధ్కి నాన్నకి అయితే వాళ్ళ అమ్మమ్మ అయితే టాయ్స్ కొనిచ్చేసింది. మేము తీసుకుందాం అనే లోపే భారీ తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయని మేమైతే వెళ్ళి కొంచెం సేపు అలా గుళ్ళో నించున్నాము. తగ్గితే మళ్ళీ తీసుకుందామని. వర్షం అయితే తగ్గేలా లేదని మేము ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.